కోనసీమలో ప్రసిద్ధిగాంచిన తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి క్షేత్రంలో ఉన్నామండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇక్కడ మనకి గోదావరి ఒడ్డుకి దారిది. గోదావరి ఒడ్డుకి వెళ్తున్నాం. గోదావరిని చూడడానికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు చక్కని ప్రకృతి రమణీయతల మధ్య వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వేంచేసి ఉన్నారు. భక్తుల కోరిక మేరకు భక్తుల యొక్క యోగక్షేమాల కొరకు ఉన్నారు. గోదావరి ఒడ్డున ప్రకృతి రమణీయత ఎంత అందంగా ఉందో చూడండి. పచ్చదనం, భూమాత పచ్చని చీర కట్టుకుని ఉందా అనే విధంగా ఉంది. ఈ రోడ్డు భూమాత శిఖలో ఒక పాపిడిలాగా ఆనుతోంది. గోదావరి తీరంలో ఉన్నాం. గోదావరి నది దగ్గరికి వెళ్తున్నాం. మనకి అక్కడ సుదూరంలో గోదావరి నీటి జాడలు కనబడుతున్నాయి. వేసవికాలం కావడం చేత తక్కువ ఉన్నాయి నీరు. గోదావరి తీరంలో తులసి మాత అలాగే గోదావరి మాత విగ్రహాలు ఉన్నాయండి. నాన్న గోదావరి మాతకి నమస్కారం పెట్టు, దగ్గరికి రా. అందమైన గోదావరికి వచ్చేసామండి. మా అబ్బాయి కృష్ణ చైతన్య గోదావరిలో స్నానం చేయాలని ఊళ్ళు ఊరుతున్నాడు. అమ్మ గోదావరి మాత నమస్తే నమః. ఎంతోమందికి ప్రాణదాతవి అలాగే తిండి పెడుతున్న అమ్మవి, మీకు మా కృతజ్ఞతాభివందనాలు.